అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తొలి పూజలు అందుకునేటువంటి దైవం వినాయకుడు. వినాయక చవితి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో ప్రతిమలు ప్రతిష్ఠించి భక్తులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు నిర్వాహకులు. అలాగే కరీంనగర్కి చెందినటువంటి ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఐసో నిర్వాహకులు ఘన్శ్యామ్ ఓజా ఒక ప్రత్యేక గణపతిని ఆవిష్కరించారు. అదేంటో మనం చూద్దాం. గణనాయకుడు ఈ ఉత్సవాలు దేశ స్వాతంత్ర సమరంలో బాల్గంగాధర్ తిలక్ 1893 ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారు. బాంబే ప్రాంతంలో మొదలైనటువంటి ఈ ప్రస్థానం దేశంలో ఉన్నటువంటి ప్రజలను జాగరూకతం చేసేందులో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత అనేక మంది గల్లీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకం కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్నాము. ఇదంతా ఒక శ్రమశక్తిని నిరూపించేటువంటి బాల గణేశుని రూపంలో వివిధ రూపాల్లో ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ కొలిమి బాద్షా సంబంధించినటువంటి కార్పెంటరీకి సంబంధించినటువంటి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి మూర్తిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం అందమైనటువంటి బొజ్జ వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మూషిక అలాగే ఒక సుందరమైనటువంటి రూపంలో ఏర్పాటు చేసి ఫల పంచామృతాలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని మనం చక్కగా అలంకరించి పూజలు చేస్తున్నారు. మరొక వైపు ఇక్కడ కార్పెంటర్కి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే గోల్డ్ స్మిత్ పని ఉంటుందో వాళ్ళు చేసేటువంటి గణపతి ప్రతిబింబంలో వాళ్ళ యొక్క శ్రమశక్తిని నిరూపిస్తున్నారు. ఒక బొజ్జ గణపతి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఉట్టిపడేలా మనకి భక్తులకి కనువిందు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం గమనిస్తున్నాం. అదంతా కూడా చూస్తున్నాం. చాలా చక్కని రూపంలో ప్రత్యేకమైనటువంటి కళాకారుల చేత, బెంగాల్ కళాకారుల చేత మట్టి గణపతిని రూపొందించారు. ఇక్కడ సైతం శ్రమైక సౌందర్యాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ పనిముట్లు అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పరికరాలు, సుత్తె, కొడువలి ఇవి అన్నీ కూడా చెక్కడానికి సంబంధించి కమ్మరి, కొలిమి ఇదంతా కన్నులకి కట్టినట్టుగా రూపొందించడంలో ఈ నిర్వాహకులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒకసారి వారిని అడుగు తెలుసుకుందాం ఎందుకు వచ్చింది అంటే ప్రతి సంవత్సరం కూడా వీరికి ఒక ఆలోచన వస్తుంటుంది. డిఫరెంట్ గణేషులు చేస్తున్నారు. వారిని అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి ఏంటి అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? నమస్కారం అండి. ముందుగా అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. మా ఐసో టీమ్ ఇండియా గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ప్రతి సంవత్సరం మేము ఒక సోషల్ మెసేజ్గా మేము వినాయకులను మేము తీసుకొస్తాం. మా ఒక ప్రయత్నం ఏంటంటే ఈ సోషల్ మెసేజ్ వాళ్ళ వృత్తి కులాన్ని మనము అందరికీ తెలియజేయాలి. రాను ఇది అంతరించిపోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు బార్షా, సుత్తే ఇవన్నీ ఎవరికి తెలియదు. హ్యామర్లు, రాడ్లు అని తెలుసు. మన వృత్తిని మనము ప్రాముఖ్యత చెప్పుకోవాలి. అంటే మన తెలుగు దేశాలలో ఇంకా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది గడ్డపార, ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి గడ్డపార వస్తే మనము సాలిడ్ తీసుకురావచ్చు. కానీ అదే గిట్ట మళ్ళీ షార్ప్ చేయాలంటే ఈ కమ్మరి వాళ్ళే కంపల్సరీ కావాల్సింది. ఎలా అయితే బంగారానికి వాల్యూ ఇచ్చి హౌస్లో నుంచి ఉన్నారో కమ్మరి వాళ్ళు కూడా వాళ్ళ ఒక ఆయుధాన్ని బట్టి వాళ్ళు ఒక ఇనుముని ఏ షేప్ అయినా కూడా ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఒక వృత్తికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళు చేసే కృషిని దేశానికి కూడా ఇది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ మేము నమ్మేది. వాళ్ళు కూడా వాళ్ళ ఒక తోచిన సహాయం దేశానికి చేస్తున్నందుకే ఈ మన దేశం ఇంత శశశ్యామలుగా ఉంది. అందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఫ్యూచర్లో కూడా విఘ్నేశ్వరుని మనము మట్టి రూపంగా చేసుకుంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పెట్టకుండా ఇది చేస్తే చాలా బాగుంటుంది. అందరికీ మేము ఈ సోషల్ మెసేజ్ ఇస్తున్నాం. గతంలో కూడా మేము 2015లో ట్రాఫిక్ వినాయకుడు పెట్టాం. 2016లో బ్లడ్ డోనర్ గణేష్ పెట్టాం ఇదే ప్రాంగణంలో, జెడ్పీ ప్రాంగణంలో. సో దానికి మంచి స్పందన వచ్చింది. దాని తర్వాత డాక్టర్ వినాయకుడు 2020లో, 21లో జడ్జి వినాయకుడు, 22లో రిపోర్టర్ వినాయకుడు తీసుకొచ్చాం. అలాగే 23లో లాస్ట్ ఇయర్ మేము రైతు వినాయకుడు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం కమ్మరి వినాయకుడు. నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త కాన్సెప్ట్తో మా టీం మొత్తం డిస్కస్ చేసి దాన్ని మేము చెప్తామండి. చూశారు కదా, ఇండియన్ సెక్యూర్డ్ యూత్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి గణపతులను రూపొందిస్తారు. కుల వృత్తినికి మించి లేదు, గువ్వల చెన్న అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నాయి నీకు ఈ గణపతులు అన్నీ చూస్తుంటే? చాలా అంటే చాలా బాగుంది. అన్ని మట్టితో తయారు చేసినవి. మళ్ళీ మేము ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామంటే ఈ కాలంలో అన్ని మెషిన్స్ వచ్చేస్తున్నాయి. ఇది ఎవరు చూస్తలేరు. సో దీన్ని గుర్తుపట్టాలి, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా పని చేస్తారు అని చూపించాలనే మేము ఈ వృత్తిని పబ్లిక్లో తీసుకొచ్చాము. ఈ మెసేజ్ని చాలా అంటే చాలా బాగుంది. అన్నీ చాలా ప్యూర్ మట్టితో తయారైనవి, ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తానికి శ్రమైక జీవన సౌందర్యాన్ని
బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇలా రూపొందించడం జరిగింది. అమ్మ ఎట్లా ఇదా తెలుసా మీకు ఇవన్నీ? ఆ సుత్తి, కొడవలి, గొడ్డలి ఇవన్నీ తెలుసా? తెలుసు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? బాగుంది. మంచిగా. సో పూజలు చేస్తున్నారు మరి రోజు? చేస్తున్నాం. ఓకే, చలో మీరు ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు దీనికి? గణపతి అంటేనే ప్రత్యేకంగా పూజలు చేస్తారు, బొజ్జ గణపయ్య అవతారంలో మనకు దర్శనం ఇస్తారు. కానీ ఇప్పుడు మాత్రము ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎట్లా అనుకుంటున్నారు? అందరికీ గణేష శుభాకాంక్షలు. ఈ గణేష విగ్రహాలను చూస్తుంటే మనకు పాతకాలంలో అంటే రకరకాల వృత్తులు కలిగిన మన దేశ సంపద సంస్కృతి ఉన్నది. వాటిని మళ్ళీ కొద్దిగా ప్రజలకు తెలియపరచాలి. రానున్న జనరేషన్ మన తాతలు ఇలా చేసి అలా జీవించినారు. అలాంటి వృత్తులకు మనం గౌరవించి మనం ముందుకు తీసుకెళ్ళాలని ఇలాంటి కాన్సెప్ట్ని వచ్చినాం. చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలు దీనికి మంచి స్పందన వస్తున్నది. ధన్యవాదాలు. మీరు మరియు మొత్తం మీద ఈ దీన్ని ప్రజలకి తీసుకురావడమే ముఖ్యమైన ఉద్దేశం అని చెప్తున్నారు. మనకి ఒక अम्मा उन्नरू अम्मा कैसा लग रहा है आपकी? बहुत अच्छा लग रहा है आप सबसे मिलके। गणपति हर साल आना ऐसे सबको है। बहुत बहुत धन्यवाद। कभी देखा ऐसा मूर्ति? यहाँ पर अलग अलग रहता है, सब विग्रह का अलग अलग रहता है, सबको अच्छा लगता है ये वर्ष। సో మొత్తం మీద ఎవరు వచ్చినా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా సంతోషమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం ఇదంతా చూస్తున్నాం. ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో శ్రమశక్తిని రూపొందించి ప్రతిబింబించే విధంగా గణపతి మూర్తిని ఏర్పాటు చేయడము, మట్టి గణపతులని ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులను సైతం పలువురు మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఒక్కొక్కరిది ఒక స్టైలు. దీనిలో ఐసో టీం తమకంటూ ఒక ప్రత్యేకతను 2015 నుంచి చేస్తూ ప్రజల్లోకి ఒక కొత్త మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.